నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్. ఇది ఒక ట్రస్టెడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మేము గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, రిజల్ట్ అండ్ మెరిట్ లిస్ట్ అనాలిసిస్, జోన్ వైజ్, కేటగిరీ వైజ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, రూమర్స్ లేకుండా ఫ్యాక్ట్స్ ఆధారంగా అనాలిసిస్ మీకు సులభంగా అర్థమయ్యేలా అందిస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. నర్సింగ్ ఆఫీసర్స్ జోన్ 6 సెకండ్ మెరిట్ లిస్ట్ అనాలిసిస్ గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఓపెన్ కేటగిరీలో ఉన్న 300 వేకెన్సీస్ బ్రేక్ డౌను, సెకండ్ మెరిట్ లిస్ట్లో రియల్ ఛాన్స్ ఎవరికి ఉంటాయి, బోర్డర్ మార్క్స్ క్యాండిడేట్స్ పెట్టుకోవాలా లేదా, నెక్స్ట్ లిస్ట్ పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మీరు నర్సింగ్ ఆఫీసర్స్ ఆస్పిరెంట్ అయితే, ప్రత్యేకంగా జోన్ 6కి సంబంధించిన వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. ఈ ఛాన్స్ పొజిషన్ మీకే క్లియర్ అవుతుంది. సో ఇలాంటి క్లియర్ హానెస్ట్ అనాలిసిస్ కోసం వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు నర్సింగ్ ఆఫీసర్స్ జోన్ 6 సెకండ్ మెరిట్ లిస్ట్ అనాలిసిస్ అండి. ఇది సెకండ్ లిస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అనాలిసిస్ చేయడం జరిగింది. సెకండ్ మెరిట్ లిస్ట్లో మనకి మొత్తం ఓపెన్ కేటగిరీలో 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 300 వేకెన్సీస్ ఒకేసారి చూపించడం కష్టం అవుతుంది కాబట్టి నేను వేకెన్సీ నెంబర్స్ స్లైడ్కి 60 అనేది ఇలా పేస్ట్ చేసుకుంటూ పోయాను. ఫస్ట్ స్లైడ్లో వేకెన్సీ నెంబర్స్ 1 to 60 ఉంటాయి. టోటల్ పోస్ట్ 60 పోస్టులు పెట్టాను. స్టేటస్ అనేది ఓపెన్ కేటగిరీ, సెలక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా బేస్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 1 to 60 చూసినట్లయితే మనకి ఇక్కడ ర్యాంక్ వైజ్గా అండ్ జెండర్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, మార్క్స్ ప్రకారంగా ఈ ఓపెన్ కేటగిరీలో అనాలిసిస్ అనేది చేశాను. సో ఇక్కడ మనకి మొత్తం టోటల్ వేకెన్సీస్ అయితే 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ర్యాంకు చూసుకున్నట్లయితే, అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 20వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ 73.21 మార్క్స్ టాప్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 33 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి, బీసీబీ కేటగిరీ 71.03 మార్క్స్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 35 మార్క్స్తో ఫిమేల్ అభ్యర్థి, బీసీసీ కేటగిరీ 70.99 మార్క్స్ థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి మార్క్స్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 37 ర్యాంకుతో ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ 70.9తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 40 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ 70.71 మార్క్స్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక సిక్స్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 44 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ 70.62 మార్క్స్తో ఇక్కడ సిక్స్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక మేల్ అభ్యర్థి చూసుకున్నట్లయితే 59వ ర్యాంకు 240వ ర్యాంకులో ఉన్న మేల్ అభ్యర్థులు అయితే ఉన్నారు. ఈ స్లైడ్లో 59వ ర్యాంకు వచ్చిన మేల్ అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 69.65 మార్క్స్తో 7th పొజిషన్లో ఉన్నారు, ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థి. ఇక 240వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి 44వ పొజిషన్లో ఉన్నారు, మేల్ అభ్యర్థి, బీసీపీ కేటగిరీ 65.3 మార్క్స్తో ఇక్కడ 44వ పొజిషన్లో ఉన్నారు. ఇక మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్లైడ్ 1లో మనకి 73.21 మార్క్స్ నుంచి 63.48 మార్క్స్ మధ్యలో వచ్చిన 60 మందికి అయితే వేకెన్సీ అయితే ఉంది ఇక్కడ స్లైడ్ 1లో. సో మనకి మొత్తం 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ 300 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థులకి అయితే 10 మందికి ఛాన్సెస్ అయితే వచ్చింది, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 290 మందికి ఛాన్సెస్ అయితే వచ్చిందండి. ఇక స్లైడ్ 2కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి స్లైడ్ 1లోనే ఇక్కడ మనకి ర్యాంకులు చూసుకోండి. ర్యాంకు స్లైడ్ 1లో వచ్చేసరికి ర్యాంక్ 20వ ర్యాంకు నుంచి 353వ ర్యాంక్ వరకు ఉన్నాయండి. అంటే 353వ ర్యాంకు నుంచి 20వ ర్యాంకు వరకు మధ్యలో మనకి 60 మందికి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇక నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే మనకి దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తం మనకి 300 వేకెన్సీస్లో స్లైడ్ 2లో 60 వేకెన్సీస్ పెట్టానండి. 60 వేకెన్సీస్ టోటల్ పోస్టులు 60 ఉన్నాయి. ఇక్కడ సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే 61 నుంచి 120 వరకు ఈ స్లైడ్లో ఉన్నాయి. ఇక్కడ మనకి ర్యాంకు చూసుకున్నట్లయితే 356వ ర్యాంకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఫీమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ 63.4 మార్క్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారండి స్లైడ్ 2లో.
ఇక సెకండ్ ప్లేస్లో ఉన్న అభ్యర్థి చూసుకున్నట్లయితే 62వ ప్లేస్లో ఉన్న అభ్యర్థి 365వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 63.39 మార్క్స్తో ఇక్కడ 62వ పొజిషన్లో ఉన్నారు. ఇక 63వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 367 ఫిమేల్ అభ్యర్థి బీసీసీ కేటగిరీ 63.39 మార్క్స్తో ఉన్నారు. 64వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 371వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 63.39 మార్క్స్తో ఉన్నారు. ఇక 65వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 374వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 63.39 మార్క్స్తో ఉన్నారు. ఇక దీంట్లో లాస్ట్లో ఉన్న అభ్యర్థి 120వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 605వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీపీ కేటగిరీ 61.17 మార్క్స్తో 120వ పొజిషన్లో ఉన్నారు. ఇక 119వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 603వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 61.27 మార్క్స్తో 119వ పొజిషన్లో ఉన్నారు. ఇక 118వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 596వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 61.31 మార్క్స్తో 118వ పొజిషన్లో ఉన్నారు. ఇక మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే దీంట్లో 68వ పొజిషన్ 100 పొజిషన్లో మేల్ అభ్యర్థులు అయితే ఇద్దరు ఉన్నారండి. 68వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 381వ ర్యాంకు ఎస్సీ కేటగిరీ 63.36 మార్క్స్తో 68వ పొజిషన్లో ఉన్నారు. ఇక 100వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 513వ ర్యాంకు మేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 61.93 మార్క్స్తో 100వ పొజిషన్లో ఉన్నారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ర్యాంక్ వైజ్గా, జెండర్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, మార్క్స్ వైజ్గా మీకు డిస్ప్లే చేయటమైంది. సో మీ ర్యాంక్ ఎక్కడుంది, మీకు పొజిషన్ ఎక్కడుంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా మీకు జాబ్ వస్తుందా రాదా అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళినట్లయితే ఈ స్లైడ్లో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తం మనకి 300 వేకెన్సీస్ ఉన్నాయి కదండి. ఆ 300 వేకెన్సీస్లో ఇక్కడ సీరియల్ నెంబర్ 121 నుంచి 180 వరకు పెట్టానండి. 121 నుంచి 180 వరకు ఈ సీరియల్ నెంబర్స్ అనేవి ఇక్కడ పెట్టాను. టోటల్ పోస్ట్ ఇక్కడ 60 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో ఇది మొత్తం కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నవి. సెలక్షన్ అనేది బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా, సెకండ్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా చేయటం జరిగిందండి. ఇక 121వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 612వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 61.06 మార్క్స్తో ఫస్ట్ టాప్ పొజిషన్లో ఉన్నారండి. ఇక 122వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 619 ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 60.9 మార్క్స్తో 122వ పొజిషన్లో ఉన్నారు. 123వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 620వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 60.89 మార్క్స్తో ఉన్నారు. ఇక 124వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 622 ఫిమేల్ అభ్యర్థి బీసీసీ కేటగిరీ 60.89 మార్క్స్తో ఇక్కడ 124వ పొజిషన్లో ఉన్నారు. ఇక మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 143వ పొజిషన్లో 713వ ర్యాంకు మేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 60.52 మార్క్స్తో ఉన్నారండి. ఇక 156వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి 773వ ర్యాంకుతో బీసీడీ కేటగిరీ 59.76 మార్క్స్తో ఉన్నారండి. 162వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 792వ ర్యాంకుతో మేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 59.67 మార్క్స్తో ఉన్నారండి. ఈ స్లైడ్లో లాస్ట్ చూసుకున్నట్లయితే 180వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 874వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 59.48 మార్క్స్తో ఉన్నారండి. ఇక 179వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 871వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీసీ కేటగిరీ 59.48 మార్క్స్తో 179వ పొజిషన్లో అయితే ఉన్నారండి. ఇక్కడ మనకి పొజిషన్స్ క్లియర్గా అర్థమవుతుందండి. ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ ర్యాంక్ ఏంటి, వాళ్ళ కేటగిరీ ఏంటి, వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది క్లియర్ కట్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టానండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ 241 పొజిషన్ నుంచి 300 పొజిషన్ వరకు ఈ స్లైడ్లో ఉన్నాయండి. ఇక్కడ మొత్తం మనకి 60 పొజిషన్లు ఉన్నాయి. స్టేటస్ మొత్తం కూడా మనకి ఓపెన్ కేటగిరీ ప్రకారం చేసింది. సెలక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ ప్రకారం చేసింది. 241వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1142వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 58.1 మార్క్స్తో ఈ ఫోర్త్ స్లైడ్లో టాప్లో ఉన్నారండి. ఇక 242వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 1147వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీసీ కేటగిరీ 58.4 మార్క్స్తో ఉన్నారండి. ఇక 243వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1148 ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 58.02 మార్క్స్తో ఉన్నారు. ఇక 244వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1152వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 57.94 మార్క్స్తో ఉన్నారండి.
ఇక 245 పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 1162వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఓసీ కేటగిరీ 57.85 మార్క్స్తో ఉన్నారు. ఇక ఫిమేల్ అభ్యర్థి చూసుకున్నట్లయితే దీంట్లో ఒకళ్ళే ఉన్నారండి. 252 పొజిషన్లో 1204 ర్యాంకుతో మేల్ అభ్యర్థి ఓసీ కేటగిరీ 57.67 మార్క్స్తో ఇక్కడ 252 పొజిషన్లో అయితే ఉన్నారండి. ఇక కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 300వ ర్యాంక్ అండి. 300వ ర్యాంకులో ఉన్న పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1394వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 56.89 మార్క్స్తో ఉన్నారు. అంటే మనకి ఇక్కడ 56.89 మార్క్స్ నుంచి 56.89 మార్క్స్ నుంచి మనకి 73.21 మార్క్స్, అంటే 73.21 నుంచి 56.81 మార్క్స్ మధ్యలో వచ్చిన 300 మందికి మాత్రం ఓపెన్ కేటగిరీలో ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ర్యాంకులు చూసుకున్నట్లయితే ఈ ర్యాంక్ 20వ ర్యాంక్ నుంచి మొత్తం మనకి 1394 ర్యాంక్ వరకు 300 మందికి ఛాన్సెస్ అయితే ఉందండి ఓపెన్ కేటగిరీలో. ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీబీ కేటగిరీ అండి. ఈ బీసీబీ కేటగిరీలో మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 94 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 94 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థులకు 4 మాత్రమే అవకాశం అయితే వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకు మాత్రం 90 మందికి అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ మనకి టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 1409వ ర్యాంకు ఫీమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 56.72 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారండి. ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంకు చూసుకున్నట్లయితే 1439వ ర్యాంకు ఫీమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 56.71 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1470 ఫీమేల్ అభ్యర్థి బీసీబీ 56.68 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1597వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 56.19వ ర్యాంకుతో ఉన్నారండి. 56.19 మార్క్స్తో ఉన్నారండి. సో ఇక్కడ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1618వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 56.02 మార్క్స్తో ఉన్నారు. ఇక సిక్స్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1834 ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 55.31 మార్క్స్తో ఉన్నారు. ఇక మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే దీంట్లో మొత్తం 4 మేల్ అభ్యర్థులకు అయితే అవకాశం అయితే వచ్చింది. 42వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 5086 ర్యాంక్ అండి. మేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 48.13 మార్క్స్తో ఉన్నారు. ఇక 47వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 5541వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 47.36 మార్క్స్తో ఉన్నారు. ఇక 69వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 6784వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 45.93 మార్క్స్తో 69వ పొజిషన్లో ఉన్నారు. 71వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 6877వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 45.68 మార్క్స్తో ఇక్కడ 71వ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫిమేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి ఫిమేల్ టాప్ చూసుకుంటే మార్క్స్ 56.72 మార్క్స్ నుంచి టాప్లో చూసుకోవచ్చు. ర్యాంక్ అయితే 1409వ ర్యాంక్ అనేది చూసుకోవచ్చు బీసీబీలో. ఇక కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే బీసీబీలో కట్ ఆఫ్ ర్యాంక్ అయితేనేమో 8093వ ర్యాంక్ వరకు కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. మార్క్స్ అయితేనేమో 43.85 మార్క్స్ వరకు కట్ ఆఫ్గా చూసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ మనకి 43.85 మార్క్స్ నుంచి 56.72 మార్క్స్ మధ్యలో వచ్చిన 94 మందికి మనకి అవకాశం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి బీసీబీ కేటగిరీలో. మనకి బీసీబీ కేటగిరీలో మొత్తం 94 వేకెన్సీస్ అయితే ఉన్నాయి జోన్ 6లో. ఆ జోన్ 6 ప్రకారం చూసుకున్నట్లయితే మనకి మేల్స్ వాళ్ళని 4కి అవకాశం ఉంది, ఫీమేల్స్కి మాత్రం 90 మందికి అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ మన బీసీబీ కేటగిరీలో మీ ర్యాంకు, మీ కేటగిరీ, మీ పొజిషన్ ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుందండి. ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీడీ కేటగిరీ అండి. ఈ బీసీడీ కేటగిరీలో మొత్తం మనకి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 70 వేకెన్సీస్లో మనకి మేల్ అభ్యర్థులకి అయితే 7కి అవకాశం అయితే వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 63 మందికి అవకాశం అయితే వస్తుందండి. ఇక మనకి ఇక్కడ మార్క్స్ ప్రకారం ర్యాంక్ ప్రకారం చూసుకుంటే టాప్ పొజిషన్లో మేల్ అభ్యర్థి ఉన్నారండి. 1465వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 56.71 మార్క్స్తో పొజిషన్ నెంబర్ 1లో ఉన్నారండి. ఇక పొజిషన్ నెంబర్ 2లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1561 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 56.35 మార్క్స్తో ఫిమేల్ అభ్యర్థి సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1619 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 56.02 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1630 ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 55.85 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు.
ఇక 5th పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1678వ ర్యాంకు, ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 55.76 మార్క్స్తో 5th పొజిషన్లో ఉన్నారు. ఇక 35వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 3343వ ర్యాంకు, మేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 51.14 మార్క్స్తో 35వ పొజిషన్లో ఉన్నారు. ఇక 41వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 3624, మేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 50.98 మార్క్స్తో ఉన్నారు. 42వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 3691వ ర్యాంకు, మేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 50.72 మార్క్స్తో ఉన్నారు. 53వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 4454 ర్యాంకు, మేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 49.08 మార్క్స్తో 53వ పొజిషన్లో ఉన్నారు. 56వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 4615వ ర్యాంకు, మేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 49.06 మార్క్స్తో 56వ పొజిషన్లో ఉన్నారండి. ఇక 65వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 5295వ ర్యాంకు, బీసీడీ అభ్యర్థి మేల్ క్యాండిడేట్ 48.02 మార్క్స్తో 65వ పొజిషన్లో ఉన్నారండి. ఇక ఫిమేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి 47.43 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. ర్యాంక్ చూసుకున్నట్లయితే 5526వ ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. అంటే 47.43 మార్క్స్ నుంచి 56.71 మార్క్స్ వరకు ఉన్న 70 వేకెన్సీస్లో మనకి 70 మందికి అవకాశం అయితే వస్తుందండి. నెక్స్ట్ మనకి ర్యాంక్ ప్రకారం చూసుకున్నట్లయితే 5526వ ర్యాంక్ నుంచి 1465వ ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థుల్లో 70 మందికి అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ మీరు ర్యాంక్ వైజ్గా, జెండర్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, మార్క్స్ వైజ్గా, పొజిషన్ వైజ్గా మీ పొజిషన్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుందండి. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్ మిస్ కాకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.